హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్‌ని చూద్దాం. దీనిలో ఫస్ట్ వచ్చేసి హెచ్ఎంఎఫ్‌డబ్ల్యూ ఏపీలో 142 పోస్టులు అంటూ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఒప్పంద అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో టెక్నీషియన్, ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తంగా 142 పోస్టులు అయితే ఉన్నాయి. ఖాళీలు ఉన్నటువంటి విభాగాలు చూస్తే మెడికల్, రేడియాలజీ, రేడియోలాజికల్, రేడియోథెరపీ, మౌల్డ్ రూమ్, కార్డియాలజీ, సిటీ, క్లినికల్, సిఆర్మ్, స్పీచ్, డయాలసిస్, అనస్థీషియా, ఎమర్జెన్సీ మెడికల్, ఆడియోమెట్రీ తదితర విభాగాలలో ఈ 42 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇక దీనికి అర్హత ఏంటంటే 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఆయా పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ, బీఈ లేదా బీటెక్, బీఎస్సీ, ఎంసీఏ, పీజీతో పాటు పని అనుభవం అనేది ఉండాలి. వయస్సు 42 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకైతే 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ గరిష్ట వయో పరిమితిలో సడలింపు అనేది ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించి ఎంపిక సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే విద్యార్హతల్లో సాధించిన మార్కులు తదితరాల ఆధారంగా ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక దరఖాస్తు విధానం చూసినట్లయితే దీన్ని ఆన్లైన్లో దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఆన్లైన్ మోడ్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి చివరి తేదీ చూస్తే జనవరి 23వ తేదీ అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ విధానంలో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించిన వెబ్సైట్ krishna.ap.gov.in అనేది దీనికి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్. ఈ వెబ్సైట్ ద్వారా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఓఎన్జీసీలో 108 పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీని గురించి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ ఓఎన్జీసీ ఇంజనీరింగ్ అండ్ జియో సైన్స్ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. దీనిలో 108 పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు చూస్తే జియాలజిస్ట్ దీనిలో 5, జియోఫిజిసిస్ట్ దీనిలో 3 అనమాట. జియోఫిజిసిస్ట్ సర్ఫేస్లో దీనిలో 3, నెక్స్ట్ జియోఫిజిసిస్ట్ వేల్స్ దీనిలో 2, నెక్స్ట్ ఏఈఈ ప్రొడక్షన్ దీనిలో ప్రొడక్షన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ పెట్రోలియం, ప్రొడక్షన్ కెమికల్, డ్రిల్లింగ్ పెట్రోలియం ఇంకా మెకానికల్ దీనిలో 98. టోటల్గా మనకైతే ఈ నోటిఫికేషన్ ద్వారా 108 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి క్వాలిఫికేషన్స్ ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 60% మార్కులతో డిగ్రీ, ఎంఎస్సి లేదా ఎంటెక్, పీజీ ఉత్తీర్ణత అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి వయస్సు చూసినట్లయితే జియాలజిస్ట్, జియోఫిజిసిస్ట్ జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏళ్ళు, ఇంకా ఏఈఈ పోస్టులకు 26 ఏళ్ళు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఏళ్ళు, ఎస్సీ లేదా ఎస్టీలకు 5 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ సడలింపు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన వేతనం నెలకు 60,000 నుంచి 1,80,000 వరకు శాలరీ అయితే ఉంటుందన్నమాట. దీనికి ఎంపిక ప్రక్రియ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు చూస్తే తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, ఇంకా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి విశాఖపట్నంలో పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 24th జనవరి లాస్ట్ డేట్ అనమాట. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది 23rd ఫిబ్రవరి 2025 రోజైతే ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ www.oengc.in
ONGCindia.com అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్. ఇక నెక్స్ట్, సుప్రీంకోర్టులో 90 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదలైందనమాట. సో దీని గురించి చూద్దాం. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో మొత్తం 90 ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన పోస్టుల వివరాలు చూసినట్లయితే లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్. సో దీనికి సంబంధించి అర్హత చూస్తే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, లా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అనేది ఉండాలన్నమాట. ఇక వయసు 20 సంవత్సరాల నుంచి 32 ఏళ్ళ మధ్య వయసు అనేది ఉండాలి. 32 ఏళ్ళు మించకూడదన్నమాట. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించిన వేతనం పర్ మంత్ వీరికి శాలరీ 80,000 రూపీస్ అయితే ఉంటాయి. దీనికి సెలెక్షన్ ప్రాసెస్ చూస్తే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ ఇంకా విశాఖపట్నంలో దీనికి సంబంధించి పరీక్ష కేంద్రాలు అయితే ఉన్నాయి. ఇంకా దీనికి సంబంధించి దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి February 7th అనేది లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది March 9వ తేదీన ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.sci.gov.in. ఇంకా నెక్స్ట్ చూద్దాం. IPPBలో మేనేజర్ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో 7 ఖాళీలు అయితే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ IPPB రెగ్యులర్ ఇంకా ఒప్పంద ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థుల నుంచి పలు విభాగాల్లో మేనేజర్ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులను అయితే కోరుతోంది. దీనిలో 7 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలు గమనిస్తే డిప్యూటీ జనరల్ మేనేజర్ దీనిలో 1 ఖాళీ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ దీనిలో 1. నెక్స్ట్ సీనియర్ మేనేజర్ ఈ విభాగంలో 3. నెక్స్ట్ చీఫ్ కంప్లైంట్స్ ఆఫీసర్ దీనిలో 1. నెక్స్ట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. సో దీనిలో కూడా 1 ఉందన్నమాట. ఈ విభాగాల్లో అన్ని విభాగాల్లో కలిపి మనకు 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక దీనికి సంబంధించిన అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో CA, డిగ్రీ, BE లేదా బీటెక్, MCA లేదా MBA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అనేది కూడా ఉండాలి అంటూ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ టెస్ట్ ఇంకా గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి పర్ మంత్ వీరికి 93,960 రూపీస్ నుంచి 1,73,860 వరకు శాలరీ అయితే ఉంటుంది. దీన్ని ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి January 30 అనేది లాస్ట్ డేట్ అనమాట, January 30th. సో దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్ www.ippbonline.com అనేది దీనికి సంబంధించిన అధికారిక వెబ్సైట్. సో నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి చూస్తే MOEFలో 22 ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీని గురించి చూద్దాం. న్యూఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ దీనిలో ఒప్పంద ప్రాతిపదికన అసోసియేట్ పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులను అయితే కోరుతోంది. దీనిలో మొత్తంగా 22 ఖాళీలు అయితే ఉన్నాయి. పోస్టుల వివరాలు చూస్తే అసోసియేట్ దీనిలో లీగల్ A, లీగల్ B, C, D, E, F, G. సో ఈ విధంగా విభాగాల వారీగా ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి అర్హత ఏంటంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ దీనిలో LLB లేదా LLM ఇంకా PG దీనిలో LLM ఉత్తీర్ణతతో పాటు పోస్టును అనుసరించి నిర్ణీత పని అనుభవం, వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. సో దీనికి ఏజ్ వచ్చేసి 50 సంవత్సరాలు, 50 ఏళ్ళు మించకూడదు. ఇక దీనికి సంబంధించిన వేతనం చూస్తే నెలకు 40,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. ఇక ఎంపిక ప్రక్రియ ఇంటర్వ్యూ ఇంకా ధ్రువపత్రాల పరిశీలన, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్టులకైతే సెలెక్ట్ చేస్తారు.
ఇక నెక్స్ట్ దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి 31 జనవరి అనేది లాస్ట్ డేట్. దీనికి సంబంధించిన వెబ్సైట్ www.moef.gov.in. ఇక నెక్స్ట్ చూద్దాం. ఎస్ఎంపిలో ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. సో దీని గురించి తెలుసుకుందాం. కోల్కతాలోని శ్యామా ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ ఎస్ఎంపిలో రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్నటువంటి మేనేజీరియల్ ఇంకా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకి 37 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించిన వివరాలు చూస్తే అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఇంజనీర్, డ్రాఫ్ట్మెన్, ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ఆఫీస్ అసిస్టెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, దీనిలో మెకానికల్ లేదా ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, అదేవిధంగా ఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం అనేది ఉండాలి. సో దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి 18 నుంచి 30 ఏళ్ళ మధ్య వీరి ఏజ్ అనేది ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళ గరిష్ట వయోపరిమితిలో సడలింపు అనేది లభిస్తుంది. ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన వేతనం వీరికి 26,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు శాలరీ అయితే ఉంటుంది. ఇక దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే రాత పరీక్ష, రిటన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేస్తారు. దీనికి ఆన్లైన్ విధానంలో అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి February 11 అనేది లాస్ట్ డేట్. సో దీనికి సంబంధించిన వెబ్సైట్ చూస్తే smp.portkolkata.in అనేది దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తప్పకుండా తెలపండి. థ్యాంక్ యూ.